ప్రభు ఆదరణ స్వరం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. గడిచిన కార్యక్రమంలో పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గురించి, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపును గురించి తెలుసుకున్నాం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని కూడా తెలుసుకొని ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఆ శక్తితో ఏ విధముగా దేవుని యొక్క సేవ చేయాలి, నశించిపోవచ్చున్న ఆత్మల గురించిన భారాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, నశించిపోవచ్చున్న వారిని ఏ విధంగా రక్షించాలి అనే విషయాలను గురించి స్పిరిట్ అండ్ ట్రూత్ఫుల్ మినిస్ట్రీస్ హెప్సిబా కాంపౌండ్ కరప వారి ఆధ్వర్యంలో డాక్టర్ వి నాగరాజ్ గారు ద్వారా పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త యొక్క స్వరాన్ని విని ఆదరణ పొందుదాం. నిజంగా దేవుని ప్రేమించిన వారైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ప్రభు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను. అలాగే బాప్తిసం పొందినటువంటి వాడై ప్రభు ఆత్మ చేతనే ఎడారిలోనికి అడవులోనికి నడిపించబడ్డాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి, మార్కు సువార్తలో అక్కడ వేరుగా రాయబడింది. ఇంకా ఏంటి అంటే ఆత్మ ఆయనను త్రోసుకొని పోయాను, ఆత్మ ఆయనని తోసుకొని పోయిందని. నడిపించబడమే కాదు, అంటే అది తప్పనిసరి అనుభవం. ఏమిటి అక్కడ ప్రభువు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు, తండ్రితో ఏకాంత సహవాసం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ 4 రకాల అనుభవాలు. 40 రోజులు ఏమీ తినలేదు, తాగలేదు, ఉపవాసం ఉన్నాడు 40 రోజులు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా అప్పటికే ఆయనకు 12 సంవత్సరాల వయసుకే అంతా ఎరిగినవాడు, నేర్చుకున్నవాడు. 12 సంవత్సరాల వయసుకే ఆయన పండగ కాలంలో పండగకి యెరూషలేం వెళ్ళి అక్కడ మత నాయకులతోనూ బోధకులతోనూ వారందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి వారితో తర్కించడం మనం చూస్తున్నాం. అలాగూ ఆ వాక్యాన్ని ఈ 40 రోజుల్లో ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఎవరి సహకారంతో? పరిశుద్ధాత్మ సహకారంతో. ముందు 12 సంవత్సరాల వయసులో అయితే పరిశుద్ధాత్మను పొందకుండా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేమని లోపల కలిగి ఉన్నాడు, నిండుగా నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డాడు విల్డర్నెస్లోకి, అడవులోనికి. అక్కడ పరిశుద్ధాత్మ సహకారంతోనే తండ్రితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా 40 రోజులు అయిన తర్వాత ఆత్మ చేత ఆత్మ బలమును పొందినటువంటి వాడై అప్పుడు సాతాను శోధన ఎదుర్కొన్నాడు. సాతాను శోధన శరీరాశ, నేత్రాశ, చెప్పుడాంగము అవి లోకంలో ఉన్నవి. వాటిని ఎత్తి ప్రభువును శోధించడం, ప్రభు జయం పొందడం, ఆత్మబలముతో అప్పుడు
శోధన జయించిన వాడై, ఆ శోధన కాలంలో ఆయన పొందింది ఏమిటి? అభిషేకము. అంతవరకు నింపబడినటువంటి అభిషేకము, ఆత్మ అభిషేకముగా బయటకు రావడం. ఎందుకు అని అంటే అది పొర్లిపారే అనుభవం. అది ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ముందు ఒకటి ప్రభు వాగ్దానం చేసినటువంటిది, ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అనే రెండు మాటలు ప్రభు పలికిన మాటలు యోహాను సువార్తలో మనకు కనపడుతుంది. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ప్రతి ఒక్కరితో, నిజమైన మారు మనసు పొందిన ప్రతి ఒక్కరితో కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మన ప్రక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు. అది పేరా అనుభవం. పేరా అనుభవం మన ప్రక్కన ఉండే అనుభవం. అది పేరా అనుభవము అనేటువంటిది అది ఎలాంటిది అంటే మన ప్రక్కన ఉండడం, మనతో ఉండడం. రెండవది మనలోనికి రావడం అనే అనుభవాన్ని ఎన్ అనుభవం అంటారు. ఎన్ అనుభవం. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడం. మేడగదిలో అగ్ని జ్వాలవలె వచ్చిన వాడు అగ్ని కణములుగా విడిపోయి ఆ 120 మంది మీద అగ్ని కణం వలె నిలబడ్డం. ఆ అగ్ని కణము లోపలికి దిగిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మనుష్యుని యొక్క ఆత్మలోనికి దిగిపోయాడు. మనుషుని యొక్క ఆత్మలోనికి దిగిపోయాడు. అక్కడ దిగిపోయి మనుషుని యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని కణముగా లోపలికి వచ్చినటువంటి వాడు మనుషుని యొక్క ఆత్మతో ఏకాత్మయ్యున్నాడు. ఏకాత్మయ్యున్నాడు. అది ఎన్ అనుభవం. ఇది రెండవ అనుభవం. పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం మొట్టమొదటిది. నిజమైన మారు మనసు పొందిన ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడిని నమ్మడం కాదు నిజమైన మారు మనసు అంటే. నిజమైన మారు మనసు ముందు పొంది ఆ పాత దాన్ని విడిచిపెట్టి దేవునితో తిరగడం. ఏకాత్మయ్యున్నాడు. ఆ ఏకాత్మయ్యున్నటువంటి వాడు ఆయనతో మీరు చేసేటటువంటి సహవాసం, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుతో నువ్వు చేసేటటువంటి సహవాసము ద్వారా ఆయన పొంగి పొర్లి బయటకు వచ్చేటటువంటి అనుభవం. అది ఎప్పి అనుభవం అంటారు. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు, ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఏకాత్మయ్య ఉన్నాడు అనగా ప్రభు యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీ ఆత్మలో ఆయన నివసిస్తున్నప్పుడు ఏకాత్మయ్య ఉంటాడు. అలాగ నీలోకి చేరినటువంటి ఆయన్ని, ఆయనతో నిత్యము నీవు సహవాసం చేస్తూ ఆయనతో మాట్లాడుతూ, లేక ఎక్కడో లేడు, ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఆయనతో సంభాషిస్తూ సమయము గడిపే కొలది నీవు ఆయన ఎలాంటిది అనంటే ఒక స్నేహితుడు వలె, ఒక యజమాని వలె
నీతో మాట్లాడడం ఆయన నిజంగా కోరుకుంటాడు. ఆయన కోరుకునేది పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు కూడా పొందేశాం అయిపోయింది అని చెప్పే అనుభవం. నేను అలాగే అనుకున్నాను. అది కాదు. ఆయనతో మనం సహవాసం చేసే కొలది, సమయం గడిపే కొలది, ఆయనతో మాట్లాడుతున్నటువంటి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వ్యక్తి నీతో మాట్లాడతాడు, నీతో సంభాషిస్తాడు. ఏం మాట్లాడాలో చెప్తాడు, ఎలా నడవాలో చెప్తాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన భాగం పంచుకోవాలని చూస్తున్నాడు నీతో పాటు. అన్ని విషయాలు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడవడం నేర్చుకుంటే నీతో మాట్లాడతాడు. అది నిర్లక్ష్యం చేస్తే నీకు ఆయన నడిపింపు నీకు దొరుకుతుంది. అందుకే భక్తుడైన పౌలు ఏమంటున్నాడు రోమా 8లో, ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు. 9వ వచనంలో రాయబడింది, ఆత్మ లేనివాడు నావాడు కాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ఒక చోట, ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు, దేవుని పిల్లలు, ఆడైన మగైన. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించండి బిడ్డ. నీవు ఎక్కువ శక్తిని పొందాలి అని అనుకుంటే, నీకు శక్తినిచ్చేవాడు, నిన్ను అభిషేకించేవాడు, శక్తి చేత నింపబడేటువంటి వాడు. అభిషేకం అంటే శక్తి చేత నింపబడ్డాం. అభిషేకం అంటే నూనె పోయడం కాదు. అభిషేకము అని అంటే, ప్రియులారా గ్రహించండి, నూనె పోయించుకోవడం కాదు. లోపల ఉన్నటువంటి నువ్వు పొందిన ఆత్మ, ఆయనతో నువ్వు చేసే సహవాసము ఎలాంటిది అంటే, ఆయన నుండి శక్తిని పొందే అవకాశం. అప్పుడే నీవు శక్తి చేత నింపబడము అనగా అభిషేకించబడడం. అభిషేకం అంటే శక్తి చేత నింపబడడం. ఈ అభిషేకమును పొందిన తర్వాత నువ్వు చేసిన పని వేరుగా ఉంటుంది. మామూలు మనిషిగా నువ్వు చేసే పని వేరుగా ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత నువ్వు చేసే పని వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నువ్వు చేసే పని వేరుగా ఉంటుంది. ఆత్మచేత అభిషేకం పొందిన తర్వాత నువ్వు చేసే పని వేరుగా ఉంటుంది. చూసారా తేడా? యేసు ప్రభు ఈ స్టేజెస్ అన్నిటి గుండా నడిచి లోకాసు వార్తలో మనం చూస్తాం 4, ఆత్మ చేత, ఆత్మ బలము చేత. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. అది 40 దినాలు అక్కడ ఉపవాసము, ప్రార్థన, వాక్య ధ్యానము, తండ్రితో ఏకాంత సహవాసము ద్వారా ఏం పొందాడు? ఆత్మ బలమును పొందాడు. ఆత్మ బలం పొందిన తర్వాత అంటే అభిషేకము. అందుకే ఆ మాట రాస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో నీతో కలిసి ఉన్నటువంటి దేవుడు నిన్ను బలముతో నింపుతాడు. ఎలాగూ అని అంటే, ఆయనే పొర్లి పైకి నింపి వచ్చి బయటికి నీ నుండి ప్రవహించేటటువంటి అవకాశం, అదే అభిషేకం. అప్పుడే నీవు శక్తివంతుడుగా ఉంటావు. పరిశుద్ధాత్మ నింపబడిన వెంటనే నువ్వు శక్తివంతుడు కావు. శక్తిమంతుడిగా నువ్వు చేపట్టడానికి ముందుగా ఆత్మచేత నింపబడాలి.
నీలో కలిగి ఉండాలి. ఆ ఆత్మ నీలో నుండి పోర్లి బయటికి రావాలి. అదే పాత నిబంధన గ్రంథంలో కీర్తనలో రాశాడు. 133వ కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ ఉంటుందండి శాశ్వత జీవము? ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందండి? దేవుని ప్రజలారా, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది? అభిషేకము తర్వాతే. ఇది పాత నిబంధన గ్రంథములో భక్తులైనటువంటి దావీదు చేత ప్రభు రాయించినటువంటిది. అదే అనుభవము ఇప్పుడు ప్రభు యొక్క జీవితంలో చూస్తున్నాం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కంటికి కనబడ్డా, ఆయన నీ మీద ఉంటాడు, నీ మీద నుండి పొర్లి పారుతాడు. నీ పరిసరాలు గ్రహించగలుగుతాయి, నీ పరిసరాలు గ్రహించగలుగుతాయి. నువ్వు నడిచి వెళ్తూ ఉంటే, అభిషేకం పొందినటువంటి వ్యక్తి నువ్వు నడిచి వెళ్తూ ఉంటే అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు నడిచి వెళ్తూ ఉంటే నువ్వేం మాట్లాడే అవసరం లేదు, ఏ అవసరం లేదు. అభిషేకం పొందినటువంటి వ్యక్తి అభిషేకం పొందినటువంటి ప్రభువు గలిలయ ప్రాంతంలో సమాజ మందిరంలోకి వెళ్ళాడు. మొట్టమొదటి అనుభవం అది. దేవుని యొక్క వాక్యము చదవబడే సమయం వచ్చినప్పుడు గ్రంథం ఆయనకి ఇవ్వబడింది. అక్కడ 4వ అధ్యాయము 18-19 వచనాలు లోకాసు వార్తలు మనం చదువుకున్న భాగం ఆయన చదవడం జరిగింది. ఆయన వెంటనే ఏ మాటలు చెప్పాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఏవి? యెషయా గ్రంథములో 61వ అధ్యాయములు చదువుబడిన భాగం ఆయనకి ఇవ్వబడింది. ఆయన చదివి, నేడు ఆ వాక్యం మీ మధ్య నెరవేరింది అన్నాడు. అందరూ దృష్టి ఆయన మీద మరల్చబడ్డది. అందరి యొక్క దృష్టి ఆయన మీదకు మరల్చబడింది. అదే సమయంలో అభిషేకం పొందినటువంటి వ్యక్తి కనుక సమాజ మందిరంలో ఇంకొక అద్భుతం జరిగింది. ఏమిటి అనంటే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండేది కనుక వారు ఆయన బోధక. ఆయన వాక్యము అధికారముతో కూడింది. వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యము పట్టిన వాడు అక్కడ ఉండేను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హానియు చేయగా వదిలిపోయాను. ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. అభిషేకం పొందినటువంటి ప్రభువు
అక్కడ వాక్యమును బోధిస్తుంటుండగా దెయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఆ దెయ్యం అక్కడ ఉండలేకపోయింది, బయటకు వచ్చేసింది. నజరేయుడైన యేసు, నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని కేకలు పెడతామని. ద ఈవిల్ స్పిరిట్, ద డీమన్ came out from the individual. దేని అవసరం? ఎవరైనా బయటికి రమ్మన్నారా? లేదు. ప్రభువు మీద ఉన్నటువంటి అభిషేకమే దాన్ని బయటికి రప్పించింది. వెంటనే నెమ్మదిగా ఉండు, విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు, వెళ్ళిపోయింది. ఇది దేవుని యొక్క వాక్యము అధికారంతో బోధించడమే కాదు, ఈ అభిషేకము ద్వారా ఒక దురాత్మ బయటికి రావడం. అలాగే ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యంలో పేతురు నడిచి వెళుతుండగా ఆయన నీడ ఎవరి మీద పడితే వారందరూ లేచి కూర్చున్నారు, స్వస్థత. అందువల్ల రోగులందరినీ తీసుకొచ్చి, అలాగే పౌలు గారు, పౌలు శీల ఫిలిప్పి పట్టణంలో సేవ చేస్తుండగా రోజు వెంట పడతా ఉంది ఓ పిల్లలో ఉన్నటువంటి దురాత్మ. ఏమని చెప్తా ఉంది? వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు చెప్పేది వినండి అంట. రోజు చెప్తా ఉంది, ఇది కరెక్టే చెప్తా ఉంది. వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు చెప్పేది వినండి అని. 2 రోజులు చూశాడు. పౌలు గారికి రోజు వెంట పడుతుంది. ఎందుకు? పౌలు గారి మీద ఉన్న అభిషేకమే బయటికి తెచ్చింది దాన్ని. 3వ రోజు 4వ రోజు చికాకు వచ్చింది, రోజు ఇదే పని చేస్తుందని. దాని వెంట దాని పక్క తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఆ దయ్యముతో చెప్పాను, విడిచిపెట్టి వెళ్ళిపో అతనికి. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. నువ్వు అభిషేకముతో నడుస్తా ఉంటే, యేసుప్రభువే కాదు, పేతురైనా అపోస్తలులైనా అభిషేకం పొందినటువంటి వ్యక్తులు, పౌలైనా శీలైనా అభిషేకంతో నడుస్తూ ఉంటే మొట్టమొదటి గుర్తించేది ఎవరు? దురాత్మ. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మలకే తెలుస్తుంది ముందు. మామూలు మనుషులు గ్రహించరు. ఎవరు గ్రహిస్తారు? ఆత్మలే. ఆ ఆత్మలు ముఖ్యంగా దురాత్మలు. ఎందుకంటే భయపడిపోతున్నాయి అన్నమాట. భయపడి వాడు వెళ్ళగొట్టకుండా ఉండే నిమిత్తము ఏం చెప్తుంది? సాక్ష్యం, మంచి సాక్ష్యమే చెప్తుంది. వీరు సర్వోన్నతులైనటువంటి దేవుని దాసులు, సేవకులు, వీరి మాట వినండి. సలహా ఇస్తూ ఉంది, కూడా వస్తూ ఉంది. 2 రోజులు చూశాడు, 3 రోజులు చికాకు పడి దాని తడి తిరిగి, యేసు నామమున నిన్ను బంధిస్తున్నాను, విడిచిపెట్టి వెళ్ళిపో. పోయింది, వదిలేసింది. ఆ పిల్లని వదిలేసింది. షీ వాజ్ ఫ్రీ. ఇంకా అంతవరకు సోది చెప్పే పని చేసి డబ్బులు సంపాదించేది యజమానులకి. ఆ డబ్బులు సంపాదించే పని పోయింది.
అందువల్ల వీళ్ళకి సంపాదన పోయిందని చెప్పి పౌలు శీలను హింసించడం, కొట్టడం, సమాజంలోనికి తీసుకురావడం, అరెస్ట్ చేయించడం, ఖైదులో పడేయడం, ఖైదులో సహితము అభిషేకం పొందినటువంటి వ్యక్తి గాయాలతో, దెబ్బలతో, రక్తము కారుకుంటూ కాళ్ళు చేతులకు బొండలు వేయించుకొని ఆ లోపల పడైతే ఆ దినాన్ని అర్ధరాత్రులు లేచి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటుండగా గొప్ప భూకంపము కలిగింది. సహోదరుడా, ఆ పని నువ్వు చెయ్యగలవా? నువ్వు చేయగలవు ఎప్పుడు తెలుసా? పరిశుద్ధమైన ఆత్మచేత నింపబడి అభిషేకం పొందిన తర్వాత. నువ్వు సుఖంగా ఉండి సంతోషంగా ఉండి అంత మంచి జరిగి దేవానికి స్తోత్రము అవును చెప్పే స్తోత్రం కన్నా ఇక్కడ గాయాలు, దెబ్బలు, రక్తము కారేటువంటి గాయాలు, చేతులకి కాళ్ళకి బొండలు, అక్కడ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడతామన్నారు. ఇది చాలా విలువైంది దేవుని సన్నిధిలో. ఈ కాస్ట్లీ ప్రైజ్, చాలా విలువైనటువంటిది ఈ స్తుతి కార్యక్రమం. శ్రమలో ఉండి స్తుతించడం, బాధలో ఉండి స్తుతించడం, గాయాలతో ఉండి స్తుతించడం, అది నువ్వు చెయ్యాలి అని అంటే మామూలుగా చేయలేవు. నువ్వు యేసు ఎలా చేయగలిగాడు? గాయాలు పొంది, బాధలు పొంది, రక్తం అంతా పోగొట్టుకొని, చేతులు కాళ్ళలో గాయం, తల మీద గాయం, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ పొందినవాడు. పొంది కూడా ప్రభు అయ్యో బాబో అలాంటి మాటలు పలకలేదు. పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. సంపూర్ణంగా లేఖనాల్లో రాయబడినది అంతా కూడా నెరవేరాలి. సమాప్తమైంది అని ప్రభు చెప్పేంతవరకు, ఏది లేఖనాలు అన్నీ కూడా నెరవేర్చి సమాప్తమైంది అని చెప్పేంతవరకు కూడా ఆత్మను తండ్రికి అప్పగించలేదు. ఈ కార్యక్రమాన్ని విన్న తర్వాత మన యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతో మనకు తెలిసింది. దాని నుండి నశించిపోచున్న వారందరి పక్షంగా పరిశుద్ధాత్మతో దేవునికి విజ్ఞాపన చేయవలసిన సంఘం తిరిగి ఉజ్జీవింపబడాలని కోరుకుంటూ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలని, మేము తప్పకుండా వాటి కోసం ప్రార్థన చేస్తాము అని చెప్పుచూ వందనములతో ముగిస్తున్నాను.